హాయ్ అండి సతీష్. నైట్ వాళ్ళ యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళిన తర్వాత లైవ్ అప్డేట్స్లో చాలా ఇన్పుట్స్ ఇచ్చారని చెప్పాయి కదా. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. అట్లాగే మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది ఒపీనియన్ అయితే మెసేజ్ పెట్టండి. అట్లాగే ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా ఒక మెసేజ్ పెట్టండి. వీటన్నింటికంటే ఒక ఇంపార్టెంట్ నా రిక్వెస్ట్ ఏమంటే మీ ఫీడ్బ్యాక్ నేను అడిగేది ఏమంటే, ఎవ్రీడే నేను మార్నింగ్ 5 o'clock జర్నలిస్ట్ సర్వీస్లో లీక్స్ అన్ని కలిపి పెడతా ఉన్నా కదా, అప్డేట్స్ అని. ఇవాళ ఏం జరగబోతుంది లైవ్లో, ప్రోమోల్లో, ఎపిసోడ్లో, ఎవ్రీథింగ్ ఫుల్ క్లియర్గా ఫస్ట్ బెస్ట్ ఇస్తామని ఒక కమిట్మెంట్తో చెబుతా వస్తా ఉన్నాను కదా. అది ఎవ్రీడే మార్నింగ్ 5 o'clockకే అప్లోడ్ చేయాలా, లేదా నేను 7కి పెడదాం అనుకుంటున్నా, 5కా 7కా అనేది కూడా మీ మెసేజ్ అయితే పెట్టండి. మీ ఇన్పుట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కనుక 7కి మరీ 5 o'clock వద్దులేండి సార్, 7కి అని కొందరు అడుగుతున్నారు. 5ఆ 7ఆ చెప్పండి సార్, ఓకేనా? సరే, ఈ వీడియో లైక్ చేస్తా మొదలు పెట్టండి చూడడం. యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్, పృథ్వీ, నబీల్ ఒక డిస్కషన్ జరిగింది. గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ కూడా ఆలోచనలో పడ్డారు. అంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏమంటే బాగా గైడెన్స్ ఇచ్చారంటే ఆవిడ కూడా చెబుతుంది, గ్రూప్ గేమ్ వద్దు, వీళ్ళందరితో చెప్తా ఉంది, గ్రూప్ గేమ్ వద్దు, నామినేషన్ గురించి అందరూ కూర్చొని డిస్కషన్ చేయొద్దు, నీ ఆట నువ్వు సింగిల్గా ఆడుకొని చెప్పారంటే ఆవిడ చెబుతా ఉంది. తర్వాత ఫస్ట్ టైం నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారం ఫస్ట్ టైం వాళ్ళ రాయల్ క్లాన్స్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చొని డిస్కషన్ పెట్టింది. ఎప్పుడు వెళ్దు ఆవిడే అండ్ పృథ్వీ, వాళ్ళ జోను, వాళ్ళ రూము, వాళ్ళు మనం వర్గశత్రువులమా అనే మాదిరిగా ఉంటుంది వీళ్ళిద్దరు మైండ్ సెట్. ఇటు కన్నెత్తి కూడా చూడడానికి ఇష్టపడరాడు. అట్లాంటిది ఇక్కడ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ కూడా డిస్కషన్ పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ వేరే డిస్కషన్ ఏంటి, నిఖిల్, నబీల్, పృథ్వీ డిస్కషన్ కూడా. నిఖిల్ ఏమంటాడంటే, నేను స్ట్రాటజీలో నేను లేను కదా, యష్మి ప్రతి దాంట్లో ప్లాన్ చేసుకుని ఇంటికి పంపించేయాలన్నట్టు మాట్లాడొద్దని వాళ్ళ నాన్న చెప్పారంటే, డీలింగ్ స్ట్రాటజీ గేమ్ కిందకు వచ్చిన ప్లాన్ వేసుకుని నామినేషన్ల గురించి డిస్కషన్లు వద్దు, ఆ ప్లాన్ చేసుకుని అని చెప్పారంట. మీకేమైనా చెయ్యాలంటే మనసులో పెట్టుకోండి అని చెప్పారంట. అంటే నబీల్ అంటాడు ఇక్కడ నిఖిల్ గురించి, అలాగంటే నేను లేను కదా, నేను ఎప్పుడు అలా సలహాలు సూచనలు ఇవ్వలేదు కదా, ఇలాగ గ్రూప్గా వద్దు నామినేషన్ అనే దాని గురించి చెప్పానంటే, నబీల్కి అర్థం కాలే విషయం ఏంటని. ఏం లేదు, మన యష్మి ఉంది కదా, ప్రేరణ, వీళ్ళందరూ క్లోజ్గా ఉండే వారితో చెబుతుంది కదా గేమ్ స్ట్రాటజీలో, ఆ ఉద్దేశంతో ఆయన ఉంటారని లెక్క చెబితే, పృథ్వీ ఏమంటాడు, అట్లా కాదు, అతనికి అర్థమైంది, నిఖిల్ క్లియర్గా అర్థమైంది, ఇద్దరు ఇంటికి పోవాలని చేయడం వద్దని చెప్పాము, ఇలా చేయాలంటే కనుసైగలతో ఇలా గోకుతాడు అనమాట. అక్కడ ఉండే ఆయనకి ఎవరికి, నిఖిల్కి ఇలా చేసుకోవాలి, ఇలా గోకి చెప్పాలి తప్ప నోటితో చెప్పకూడదు, ఆ ఇద్దరిని చెప్పకూడదు, ఈ ఇద్దరిని చెప్పకూడదు అని లెక్క. సో మనసులో పెట్టుకుని చేయాలి అంటే, ఇక్కడ తర్వాత ఏమో నిఖిల్ దీర్ఘాలోచనలో పడిపోయాడు, ఏం జరుగుతుంది బయట అనేది. అయితే ఇక్కడ అర్థం కాంది ఏంటంటే పృథ్వీకి, అయితే పృథ్వీని కూడా ఇక్కడ తప్పు పట్టడం, ఎందుకంటే ఏ రోజు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలే, మీరు నామినేషన్ల గురించి మాట్లాడకూడదు, మీరు ఎవరని చేయాలనుకుంటున్నారు, ఎవరని చేస్తున్నారు అనేది నామినేషన్లో మామూలుగానే ఆ సీరియస్నెస్ తగ్గిపోయి ఏదో వెకిలిగా నవ్వుకున్నా, మాట్లాడుకున్నా, జోకులు వేసుకున్నా, కిచకిచలాడినా, గుసగుసలాడినా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేవాడు. సరే, ఇంత ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంటే మీ ముచ్చట్లేదు చెప్పండి, నేను కూడా వింటా, మీకు ఇమీడియట్గా పనిష్మెంట్ అని డైరెక్ట్గా ఈ రోహిణి కదా ఆవిడ నేను ఏకంగా సీజన్లో డైరెక్ట్ నామినేషన్, జస్ట్ చెవిలో గుసగుసలాడిన దానికి డైరెక్ట్ నామినేషన్ చేస్తే అదే వారం ఆవిడ అవుట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయాయి. అట్లాంటిది ఈసారి ఎప్పుడు కూడా నామినేషన్ల గురించి వార్నింగ్ రాకపోవడం వల్ల పృథ్వీ లాంటి ఏమనుకుంటున్నాడు, ఏముంది బిగ్ బాస్ చెప్పేది ఏముందో, మనకు నామినేషన్ మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, అలాగే డైరెక్ట్గా మాట్లాడుకుని చేసుకోవచ్చు కదా, మన ఇద్దరం వాళ్ళిద్దరికి వేద్దాం, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరికి వేద్దాం, మన 10 ఓట్లు కలిపి వాళ్ళ 5కి వేద్దాం, ఇలాంటి డిస్కషన్స్ అన్ని బహిరంగంగా పెడుతున్నది. ఎందుకంటే ఇందువల్ల ఒక్కసారైనా వార్నింగ్ ఇచ్చుంటే అప్పుడు కూడా ఈ తప్పు చేశారంటే మనం అనుకోవచ్చు, సరే మీకు చెప్పినా అర్థం కాదని లేక చెప్పాలి. అదే బిగ్ బాస్కి వచ్చినట్టుగా మరి ఆ మాత్రం తెలియదు అంటే, మరి ఇప్పుడు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు, డిస్కషన్లు చేస్తున్నారంటే మరి క్లారిటీ మిస్ అయ్యిందని నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఒకసారి ఇచ్చుంటే బాగుండేది, మరి ఇలా అనుకోవడంలో తప్పులేదు అనిపించింది. అలాగే యష్మి వాళ్ళ నాన్న ఏం చెప్పారు, అక్కడికి పోయి చెబుతుంది, మళ్ళీ అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్, రోహిణి వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ముగ్గురు మాట్లాడితే అక్కడికి వెళ్ళి నబీలు, నిఖిల్ గేమ్ బాగా ఆడుతున్నారు, అలాగే ఆడాలని కూడా చెప్పారంటే వాళ్ళు బాగా ఆడతారని చెప్పి, అలాగే నిఖిల్ ఎంత గొడవలైనా ఏది వచ్చినా సరే మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చి మళ్ళీ అందరితో కలిసిపోతూ ఉంటాడు, నువ్వు కూడా అట్లా ఉండాలని కూడా చెప్పారంట. ఈ అమ్మాయి కూడా మళ్ళీ నార్మల్ అయిపోలే లెక్క. అలాగే టేస్ట్ ప్రతి ఒక్కరి గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి, బాగా అబ్జర్వేషన్ చేసుకునే వచ్చారని అర్థమైంది. తేజ కుకింగ్ చేస్తాడు, డ్యాన్సులు చేస్తాడు, ఎక్కడక్కడ వదిలేసి మళ్ళీ ఫ్రీ అయిపోతాడు, సరదాగా జోకులు కూడా బాగుంటాయని అది కూడా చెప్పారంట. అలాగే ఇది మెయిన్, ఇంకా 4 వారాలు ఉంది కనుక చాలా చాలా టఫ్, చాలా ఇంపార్టెంట్, బయట కూడా చాలా టఫ్ ఉంది, ఆలోచించుకుని కూర్చొని ఉండిపోక కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది, ఓన్లీ గేమ్ వరకు ఆలోచించి ఇంకేదైనా ఉంటే తర్వాత చూసుకోవాలని లెక్క. అంటే ఒకవేళ నీకు ఎవరి మీద ఏదైనా క్రష్, లవ్, ఇంకేదైనా ఉంటే, ఎందుకంటే నిన్న కూడా అనింది ఆవిడ, ఒక నాన్నగారు వస్తే ఆ పెళ్లికి రెడీ అయ్యానంటే నేను ఇంకా రెడీ కాలేదు, నాకు ఎవరు సెట్ కాలేదని చెబుతాను అనిందంటే, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చాక చూసుకుందాంలే అమ్మ, ప్రస్తుతానికి ఇంక ఉన్నది 4 వారాలే, చాలా టఫ్ ఉంది కనుక కాంపిటీషన్, ఫోకస్ గేమ్ మీద పెట్టు, ఎక్కువ ఆలోచన కూర్చోక ఆటలో ఇన్వాల్వ్ అయిపోయినలాగా చెప్పారండి. చెబుతూనే
అలాగే ఆ తేజ డ్యాన్స్ నచ్చుతాయి, వంటలు నచ్చుతాయి. అలాగే గౌతమ్ కృష్ణ ఏదో ఒకటి చేస్తాడు. విష్ణుప్రియ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. నబీల్ కూడా టాస్క్‌లు బాగా ఆడతాడు. ఇవన్నీ చెప్పారంటే ఈ 4 వారాలు గనక ఆలోచించేంత టైం కాదమ్మా, ఆట ఆడాల్సిన టైం అంటూ ఇంకా సింగిల్‌గా ఆడుకో ఇది నొక్కి మరీ చెప్పారంట. ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి అంటాం కదా అట్లా. నీ ఆటను వాడుకో, సోలోగా ఆడుకో, ఇండివిడ్యువల్‌గా ఆడుకో. ఏదైనా ఉంటే బయట చూసుకుందాం అని చెప్పారంట. సో, నీ గొడవలు, పంచాయతీలన్నీ కూడా ఆ గేమ్ వరకే, అంతవరకే. అక్కడితో వదిలేయి. తర్వాత వెళ్ళిపో. అందరితో కలిసి ఉండు. మింగిల్ అవ్వు. ఫ్రీగా ఉండు. హ్యాపీగా ఉండు. ఎంజాయ్ చెయ్యి. ఎంత చెప్పారంట. మెయిన్ చెప్పాల్సిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే సోలోగా ఆడుకో అది చెప్పారు. గ్రూప్ గేమ్ వద్దు. అదొక రెండో పాయింట్ అది చెప్పారు. అలాగే నామినేషన్‌లు డిస్కషన్‌లు చేసుకొని, గ్రూప్ డిస్కషన్‌లు పెట్టుకొని మళ్ళీ వీళ్ళని చేద్దాం, వాళ్ళని ఇలాంటి ప్లాన్‌లే వద్దు. ఏదున్నా మైండ్‌లో పెట్టుకో. ఇది అద్భుతమైన పాయింట్. ఈ 3 చెప్పారు మెయిన్. నాలుగోదేంటి అందరితో కలువు. అది మంచిదే. అందువల్ల ఆవిడకి అర్థమైంది. మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఎందుకంటే పేరు పేరున ఎవరిది ఎలాగుందని చెప్పడం. అట్లాగే గౌతమ్ గురించి కూడా ఒక మాట చెప్పారండి. చూడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏదో ఒకలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడంటే ఆహ్, అప్పుడు గౌతమ్‌తో కూడా చెప్తది. "నువ్వు మాట్లాడుతూ ఉంటావంట. ఏం మాట్లాడతావురా? ఏం మాట్లాడతావు?" అని అడిగితే అవినాష్ "ఏముంది నామినేషన్‌లో మాట్లాడతాడు" అని అవినాష్ చెబుతాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా ఆలోచించుకొనొచ్చి "మీ డ్యాడీ ఏం చెప్పారు నాకు అర్థం కాలేదని" అడిగితే అదేరా నువ్వు సైకాలజీ డాక్టర్‌వా" అని అడిగారంట గౌతమ్‌ని. "నువ్వు సైకాలజీ డాక్టర్‌వా" అని అడుగుతున్నారు. అందరి మైండ్‌లో ఏం రన్ అయితుందో ఆలోచిస్తాడు. బాగా కరెక్ట్‌గా గెస్ చేస్తాడు. తిరుగుతా ఉంటది. అటు ఇటు తిరుక్కుంటూ ఎవరి మైండ్‌లో ఏం రన్ అయితుందో అవన్నీ కూడా చెబుతూ ఉంటాడు. అలాగే గౌతమ్‌లాగా ఇంటరాక్ట్ అవ్వాలని ఆ అమ్మాయికి యష్మికి చెప్పారంట. గౌతమ్‌కి గుడ్ జాబ్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ కూడా వస్తది. అబ్బో! ఈ పాజిటివ్ వైబ్రేషను నేనైతే ఊహించలా. ఇంత వేగంగా వస్తాయని. వెంటనే వాళ్ళు రూమ్‌కెళ్ళడం, మాట మార్చుకోవడం, గౌతమ్ గుడ్ జాబ్ అని అప్రిషియేట్ చేయడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం. "నువ్వేం మాట్లాడుతావు? ఏం ఆలోచిస్తావు? సైకాలజీ డాక్టర్‌వా" అన్నారని ఇంత పేరున ఆవిడ చెప్పడంతో వెంటనే ఆట మార్చుకుంది. ఇది ఎందుకంటే యష్మిలో అది ఉంది. నీది ఇక్కడ పొరపాటు జరుగుతుందమ్మా అంటే ఖచ్చితంగా మార్చుకుంటది. ఎందుకు గతంలో కూడా చూసాం. మణికంఠ విషయంలో నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని వైల్డ్ కార్డ్‌లు వచ్చాక జీర్ణించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కాస్త టైం తీసుకుంది గానీ తర్వాత చేంజ్ చేసుకుంది. ఎప్పటివరకి 5వ వారం వీళ్ళొస్తే 7వ వారం వరకు అలాగే ఉండింది. మళ్ళీ 7వ వారం మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గంగ చంద్రముఖి అన్నట్టుగా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ ఒరిజినల్ యష్మి బయటకొచ్చింది. మళ్ళీ ఇప్పుడేంటంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన వెంటనే ఏదైతే చెప్పారో అన్నీ చేసింది. ఇంప్లిమెంట్ చేసింది. మరి ఎలా ఉంటదో, ఎన్ని రోజులు ఉంటదో చూడాలి ఇంక. అలాగే తేజ నేను ఇక్కడ విషయం ఏంటంటే ఓవరాల్ ఫీడ్‌బ్యాక్ వల్ల ఇక్కడ గౌతమ్ కృష్ణకి కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీ నాన్నగారు అలా చెప్పారా? నాలాగా ఇంటరాక్ట్ అవ్వాలన్నారా? నేను అన్నీ ఆలోచిస్తా మాట్లాడతానన్నారా? ఈ టైప్ చెప్పారు. సైకాలజీ డాక్టర్‌లాగా మైండ్‌లో ఏం పెట్టుకున్నారని అడిగారు. అని ఇతనికి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. యష్మి కూడా వచ్చి ఇతనితో కలవడం, మాట్లాడడం, షేక్ హ్యాండ్ ఇవన్నీ కలిపి. అట్లాగే అటు నిఖిల్‌లో ఏం జరుగుతుంది? అలా ఎందుకు చెప్పారు? నామినేషన్‌ల గురించి కూడా డిస్కషన్ చేసి గ్రూప్ గేమ్ వద్దు, సోలోగా ఆడుకోండి అని ఏ పదానికి, ఏ ట్యాగ్ కోసం అతను అంతలా భయపడేవాడో దాని గురించి అతను చెప్పాడంటే చాలా ఆలోచనలో పడిపోయాడు. ఏం జరుగుతుందబ్బా? నెగెటివ్ అయిపోయిందా? ఏమైందా? రివర్స్ కొట్టేసిందా? గ్రూప్ గేమ్ ఆడిందా? హైలైట్ అయిపోయిందా? ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క ఉండదు. ఆయన ఫ్రెండ్లీగా ఉన్న నేను చాలా సార్లు చెప్పా. వాళ్ళ ఒపీనియన్ చెప్పడు, ఆయన ఒపీనియన్ చెప్పడు. వాళ్ళకి వచ్చి బ్యాక్ బిచ్చింగ్ చేసిన ఏదైనా అలా ఇలా అనే సరే వింటాడని. బట్ మొన్నటిసారి ఏంటి నేను జీ నేస్తా, టీ నేస్తా ఈ నామినేషన్ డిస్కషన్ కూడా ఆయన కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి గ్రూప్ గేమ్ వద్దు, సోలోగా ఆడుకోండి, ఇండివిజువల్‌గా ఆడుకోండి ఇవన్నీ చెప్పడంతో ఆయన కూడా కంప్లీట్‌గా ఆలోచనలో పడిపోయాడు. ఎన్నడూ లేనిది యష్మి వాళ్ళ రూమ్‌లోకెళ్ళి ముచ్చట్లు పెట్టడం ఇవన్నీ చూస్తే ఇక నుంచి గేమ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది? ఈరోజు వాళ్ళ అమ్మగారు వస్తారు. మరి ఆవిడ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తది? ఆ పృథ్వీ వాళ్ళ అమ్మగారు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు? దీన్ని బట్టి మళ్ళీ గేమ్ అయితే చేంజ్ కాబోతుంది. అలాగే ఇప్పటికే చేంజ్ అయింది. ఇక తేజ అంటాడు, "అరే పోయిన వారం ఏమీ ఆడలేదంటే" గౌతమ్ కృష్ణ, "రోహి ఇంకేం ఆడాలిరా? క్యారమ్ బోర్డ్ స్ట్రైకర్‌లాగా మారిపోయినావు. సూట్ కేసులు నువ్వే ఆ గేమ్ మజాక్ చేశాడు కదా! బిగ్ బాస్ నాకు సూట్ కేసులు ఇద్దరికి ఇమ్మన్నాడని అంత కంటెంట్ ఇచ్చావు. గొడవ పెట్టేసావు. రచ్చరంబోలే చేసావు. ఇంకేం ఆడాలిరా నువ్వు" అన్నాడు. అలాగే గుడ్లు టాస్క్‌లో ఒకటేయమంటే రెండేసావు. ఇల్లంతా అల్లకల్లోలం ఏపిసావు. ఇంకేం చేయాలిరా నువ్వు? ఎంతకంట చేయాల్సిందంతా చేసేస్తున్నావు. అంత కంటెంటే కదా అదంతా. అతడి వల్లే కదా ఎంత కంటెంట్, ఎంత గొడవలు, ఎంత జనరేషన్ అయ్యింది నామినేషన్‌లు కలిపి. ఉండాల్సినోడు తేజ మొత్తానికి. ఏదో ఒకటి కెలికిఫైయింగ్ లేకపోతే ఉండదు. అలాగే ఇక్కడ అవినాష్ వాళ్ళందరూ నైట్ అప్పుడు మాట్లాడుతుంటే ఈవిడెవరు మెగా చీఫ్ ప్రేరణ గారు వస్తారు. వచ్చి ఆ కోకోనట్ అనుకుని ఏదో అనుకుని వస్తే కట్ చేసాడు అక్కడ బిగ్ బాస్. వెంటనే అవినాష్ లేచిపోయి, "ఎవరో బాబు దీనికి చెప్పండ్రా నాయన పడుకోమని చెప్పండ్రా" అనేసి వెంటనే సేఫ్ కదా మనడు. అమ్మో ఏది ఎక్కడ నెగిటివ్ అయ్యిద్ది మళ్ళీ నామినేషన్ రీజన్ అయిపోతుండగా చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తుంది కదా, అంటే ఈ పాయింట్లో కూడా నామినేట్ చేయొచ్చా అని కవర్ డ్రైవ్ వేశాడు, కవర్ చేశాడు. ఎక్కువ పని చెప్తుంది అర్ధరాత్రి కూడా లేకుండా ఏంద్ర నాయన మనకి మాదిరి టార్చర్ అని లెక్క. అలాగే తేజ అంటాడు,
అసలు దీన్ని కాదు ఆయన మెగా చీఫ్గా ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళకి నామినేట్ చేసేయాలరా, ఫస్ట్ ఆ యష్మి నామినేట్ చేసేయాలరా, జెండు బామ్ చీఫ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు అంత విసుక్కుంటున్నారు. అర్ధరాత్రి ఏదో కష్టం సుఖం బెడ్ మీదకి ఎక్కేసి మాట్లాడుకుంటే కోకోనట్ అనుకుని ఏదో వస్తుందా, అసలు పడుకోమని చెప్పండిరా, మళ్ళీ కొద్దిగా వదిలేమని చెప్పండిరా, అసలు ఈవిడిని కాదురా నాయన ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ రోహిణిని కలిపి వేసేయాలరా, అందరిని కలిపి నామినేట్ చేసేయాలరా అని లేక వీళ్ళిద్దరూ అంత విసిగిపోయి మాట్లాడుతున్నారు, ఆవిడకి అర్థం కావట్లే. అలాగే నెక్స్ట్ వన్ ఇక నబీల్ ప్రేరణ డిస్కషన్ ఏంటంటే నబీల్ తన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎలా ఆడుతున్నానో అలాగే వదిలేయని మా అమ్మ నాకు ఏమి చెప్పలేదు, నన్ను నా ఫ్లోలో వెళ్ళిపోవడం లెక్క, అది మంచిదేలే, బయట వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, బట్ మా అమ్మ వచ్చి ఇది చెయ్యు అది చెయ్యి అని చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతా, చెప్పలేదు కాబట్టి నా ఫ్రీగా నా ఫ్లోలో ఎలా ఉన్నాను అలాగే ఉండిపోతా, అలాగే వెళ్ళిపోతా. అలాగే అవినాష్ లాగా ఇతను కూడా బయట ఉంటే చాలా జోష్తో ఫుల్ కామెడీగా ఫుల్ హైపర్ యాక్టివ్ లాగా ఉంటాడంట, బట్ ఇక్కడ ఏంటంటే కాస్త రిజర్వ్డ్గా ఉంటున్నాను, ఒకవేళ మా అమ్మగారు ఫన్ అవసరం అనుకుంటే చెప్పేది కదా, చెప్పలేదు కాబట్టి ఫన్ అక్కర్లేదు, నేను ఆ స్టేజ్కి ఇలాగే కంటిన్యూ అయిపోతాను లెక్క ఆయన ఉన్నాడు. అది మంచిదే ఒక రకంగా, ఎందుకంటే ఆవిడ చెప్పే క్రమంలో ఒకదానికి బదులు ఇంకేదైనా చెప్తే ఇద్దరు మళ్ళీ కాన్ఫిడెన్స్ కోల్పోయి లో అయిపోవచ్చు, లేకపోతే టెన్షన్ పడవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఆవిడ గో విత్ ద ఫ్లో అనే లెక్క అలాగే చెప్పడంతో ఆయన ఫుల్ హ్యాపీ. అలాగే ప్రేరణ ఏమంటుందంటే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత రాయల్స్లో నుంచి 4 వెళ్ళిపోయారు, 8 మంది వచ్చారు కదా, అప్పుడు మనం 8 ఉండేవాళ్ళం, వాళ్ళు 8 వచ్చారు, 8లో 4 వెళ్ళిపోయారు, ఒరిజినల్స్లో నుంచి 2 పోయారు, మనం 6 ఉన్నాం, వాళ్ళు 4 ఉన్నారంటే పృథ్వీ అంటే అసలు రాయల్స్లో మరొక 2 రాల నామినేషన్లకి, అవినాష్ రోహిణి వచ్చింటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారని లెక్క. నబిల్ ఏమంటాడు రోహిణి అప్పుడంట సీజన్ 3లో ఇప్పుడైతే ఎంటర్టైన్ చేస్తుంది కానీ ఇంకా టాస్క్లు కూడా ఆడాలి కదా, అవినాష్ ఇంకా అదేనా ఆడుతుంది, ఈ అమ్మాయి టాస్క్లు ఆడట్లేదు కదా లెక్క చెప్పి అప్పుడు కూడా ఫస్ట్ టైం నామినేట్ అవగానే అవుట్ అయిపోయిందంటే అవుట్ అయిపోయింది, అప్పుడు నామినేషన్ కూడా డైరెక్ట్ నామినేషన్. అయితే రోహిణికి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది, అప్పుడు అసలు ఆవిడ ఏమాత్రం ఓపెన్ అయ్యేది కాదు, భయంగా చాలా భయంగా బెరుగ్గా ఉండే. ఆ సీజన్ తర్వాత రోహిణికి చాలా పేరు వచ్చింది, బయటకు వచ్చేసరికి హౌస్లో జరిగేది, ఇప్పుడు హౌస్లో ఇమిటేషన్ చేస్తుంది కదా తోటి కంటెస్టెంట్స్ని, చాలా ఫన్ చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా, అప్పుడు అలా బయటకు వచ్చాక ఇంటర్వ్యూలో చేయడం వల్లనే ఈవిలో చాలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది, చాలా కామెడీ ఉంది, ఎంత టాలెంట్ ఉంచుకొని అక్కడేం చేసిందబ్బా మౌనవ్రతం పాటించిందన్న మాదిరిగా వచ్చింది ఆడియన్స్కి. తర్వాత ఆవిడకి చాలా అవకాశాలు వచ్చాయి, ఆ షో అలాగే హెల్ప్ అయ్యింది. ఇప్పుడు ఇంకేంటి ఆ ఇన్విటేషన్ లేదా ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడ కూడా చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రేరణ ఆశ్చర్యపోదు, అవునా రోహిణి ఇంతవరకు నామినేషన్ కాలేదా, ఈసారి అందరూ వచ్చేస్తారు అనుకున్నా అంటే ఇక్కడ పృథ్వీకి ప్రేరణకి వీళ్ళకి ఒక పాయింట్ ఉంది, ఇంతవరకు ఒకసారి కూడా నామినేషన్ కాలేదంటే మన హరితేజ్ కూడా డిస్కషన్ పెట్టడం ఈసారి ఖచ్చితంగా ప్రేరణ రోహిణిని అయితే నామినేట్ చేస్తుందేమో, మరి ఆవిడ కోసం సూట్ కేసు ఇచ్చింది అది కూడా లేకుండా చేస్తుందా ఏందో చేద్దాం, ప్రస్తుతానికి అయితే ఒక పాయింట్ రిజిస్టర్ అయితే చేసింది, ఇంతవరకు నామినేట్ కాలేదా అని, మరి ఏం చేస్తుందో చూద్దాం. అలాగే ప్రేరణ ఏంటి మొన్న సేవింగ్ ఆప్షన్ ఇప్పుడు మెగా చీఫ్ కనుక లాస్ట్లో సేవింగ్ ఆప్షన్ ఇచ్చుంటే అవినాష్ నామినేట్ చేసింది సిల్లీ పాయింట్ కదా పృథ్వీరాజ్ చెప్పింది, అందుకే ఆ పాయింట్ చూసి అతన్నే సేవ్ చేసేదని అనింది పృథ్వీతో, ఎందుకంటే అసలు పాయింట్ అసలు ఏమాత్రం డిస్కషన్ అవ్వాలి, అసలు అది పాయింటే కాదని లెక్క చెప్తే పృథ్వీ కూడా ఏమన్నా సైలెంట్గా చూస్తాడు అవునా అని లెక్క, ఎందుకంటే అతను చెప్పింది అసలు పాయింట్. నేను ఆ రోజు కూడా అయ్యే బాబోయ్ ఇంత దారుణమైన సిల్లీ సోది రీజను బిగ్ బాస్ చరిత్రలో ఉండదు, ఏమంటాడు అక్కడ ఒకరోజు వంట లేట్ అయింది కాబట్టి నువ్వు మెగా చీఫ్ హయాంలో, సో అది నామినేషన్ రీజన్ ఒకటో పాయింట్ అంట. రెండో పాయింట్ ఏంటంటే చెప్పుకొచ్చేదబ్బా ఈయన అవినాష్ సంచాలకుడిగా ఉండేటప్పుడు ఇసుక మూటలు చిన్న మూటలు వేశారు కదా, దానికి ఇతను కాలు మీద పడిందంట, నువ్వు సంచాలకుడిగా గేమ్ ఆడుతూ సంచాలకుడిగా ఉండి ఫెయిల్ అయ్యావు, ఈ 2 రీజన్ అంటే ఆయనకి తెలుసు పృథ్వీకి అవి సోది రీజన్. అలాగే యష్మి కూడా ఫక్కుని నవ్వింది, అవేం రీజన్ యాక్సెప్ట్ చేద్దాం చేయడు, కానీ వాళ్ళు ఏమైనా వ్యాలిడ్ చెప్తున్నారా, అది రివెంజ్ అంతే, చేయాలి కాబట్టి చేశాడు. సో అదే పాయింట్లో అవినాష్ని సేవ్ చేద్దాం అనుకుందంట ప్రేరణ, అది అంత వ్యాలిడ్ పాయింట్లు అనిపించుకోలేదు, చాలా సిల్లీ పాయింట్స్, కనీసం దాని మీద డిబేట్ కూడా జరగల, డిస్కషన్లో జరగల. ఒకవేళ అంతకంటా నువ్వు చెప్పిన కంటే ఇంకా సిల్లీ రీజన్ ఎవరు చూస్తుంటే వాళ్ళని చేసేదాన్ని, బట్ అవకాశం రాలేదు అని లేక చెబుతుంటే అందులో తప్పలేదు, మంచి డెసిషనే తీసుకుంది, ఒకవేళ అవకాశం వచ్చింటే మరి ఏం చేస్తుందో కానీ ఇప్పటికైతే చెప్పడం అయితే మంచి పాయింటే చెప్పింది, వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. సరే నబీల్ అంటాడు మరి టాప్ 5లో 4 పొజిషన్లో ఎవరేపు ఇప్పుడు వస్తారు కదా ఫ్యామిలీ వీక్, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అవుతుంది, ఈ వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఒక సెలబ్రిటీ వచ్చేటప్పుడు మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అని పెట్టమంటారు కదా, అప్పుడు ఎవరి కంటెస్టెంట్ తాలూకు వాళ్ళు పెట్టుకుంటారు, మిగతా 4 పెట్టేటప్పుడు ఆ పొజిషన్స్లో ఎంతమంది ఏ పొజిషన్లో ఉన్నామనే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది నబీల్ అంటాడు. ఇది 100% ఫ్యాక్ట్. ఇప్పుడు వస్తారు నబీల్ వాళ్ళ బ్రదర్ ఎవరు వస్తారు, ఎటు కామన్గా నబీల్ ఫస్ట్ ప్లేస్ పెడతారు, అలాగే మిగతా వాళ్ళందరూ 2, 3, 4, 5 పెడతారు కదా, అలాగా అందరూ వచ్చి పెట్టేటప్పుడు ఇంకా మిగతా 2వ ప్లేస్లో ఎక్కువ మంది 2వ ప్లేస్లో ఎవరికి ఇచ్చారు, 3వ ప్లేస్లో ఎక్కువ మంది ఎవరికి ఇచ్చారు, 4వ ప్లేస్ ఎవరికి ఎక్కువ మంది ఇచ్చారు, అలా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఉన్న 10 మందికి సంబంధించి వాళ్ళ తీసి మిగతా 9 ఓటింగ్ ప్రకారం చూసుకుంటే దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా మనం మాట్లాడదాం. ఆ 9 మంది ఎక్కువగా 2వ ప్లేస్ ఎవరికి ఇచ్చారు, ఓకే 3rd ప్లేస్ ఎవరు, దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే అది ఎగ్జాక్ట్ కరెక్ట్. మరి ఈసారి ఎలా ఇస్తారు ఏం చేస్తారో చూడాలి. అలాగే ప్రేరణకి యష్మి వాళ్ళ నాన్నగారు టైగర్ లాగా ఆడుతుందని చెప్పారంటే ఫుల్ ఖుషి అయిపోయింది ఆవిడ.
అలా ఇంకోటి ఏంటంటే నబీల్ అంటాడు పృథ్వీతో, మీ బ్రదర్కి అడుగు ఫీడ్బ్యాక్, మీ బ్రదర్ గాని ఎవరు వచ్చినా సరే, బట్ ఏం చెప్పినా లైట్ తీసుకో, నెగిటివ్ చెప్తే మొత్తం బుర్ర ఖరాబ్ అయిపోద్ది. సో మా మదర్ చెప్పిన మాటలతో నాకు ఆ టాస్క్, ఫన్ టాస్క్, ఎంటర్టైన్మెంట్ టాస్క్ కొద్దిగా ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఏం జరిగిందో ఆలోచనలు పడ్డావిడేం చెప్పలేదు, కానీ నేను ఆలోచనలు పడిపోయి, సో నువ్వు వాళ్ళకి తీసుకోకలే, ఏది చెప్పినా లైట్ తీసుకొని చెబుతాడు. అలాగే నిఖిల్ ఏమో పృథ్వీకి ఒక గైడెన్స్ ఇస్తాడు, ఇక్కడ ఎలాగైనా టాప్ 5లో ఉండేలా చూసుకోరా, అది నీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, విన్నర్ అయితే ఏముంది ఒకటే, ఆ ట్రోఫీ వస్తుంది, ప్రైజ్ మనీ వస్తుంది, బట్ టాప్ 5లో ఉంటే ఎటైనా పోవచ్చు, లైఫ్ చేంజ్ అయ్యింది, ఛానల్స్లో కూడా చాలా ఛాన్సెస్ వస్తాయి బయటికి వెళ్ళాక. అలాగే సినిమాల్లో కూడా నీ ఒరిజినల్ క్యారెక్టర్ కాకుండా అంతకుమించి డిఫరెంట్గా జరే భలే చేసేదే, మనకంటే ఒక స్ట్రక్చర్, ఒక ఐడియా వస్తుంది కదా, దానికి మించి కంప్లీట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ట్రై చేసుకొని చెబుతూ ఉంటాడు. అయితే పృథ్వీ మొన్నటి వరకు ఏమనేవాడు, ఇప్పట్లో వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ మరి టాప్ 5కి దగ్గరికి వెళ్ళేటప్పుడు అవుట్ అయిపోతే బాధగా ఉంటుందని చెప్పాడు. ఈ ఫ్యామిలీ వీక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక టాప్ 5కి దగ్గరగా పడుతున్నప్పుడు, ఈ అవకాశాలన్నీ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆశలు పెరుగుతాయి, నిజంగానే పెరుగుతాయి. అరే ఇంక ఇన్ని రోజులు ఉన్నామే, మరొక 2 వారాలు ఉంటే అయిపోద్ది కదా అని లెక్క. బట్ ఈ వారం చూస్తే డేంజర్ జోన్లో ఉన్నాడు. మరి చూద్దాం. అయితే ఒకటి విషయంలో తోపనే చెప్పొచ్చు, అప్పుడు 7వ వారంలో 10వ వారం వరకు నీకు అవకాశం ఇస్తామనంటే అవసరంలో ఇస్తాను, నేను ఆడియన్స్ ఓట్ల ద్వారా ఉంటున్నాడు కదా, ఆ రకంగా ఆ గండం అయితే గట్టెక్కేసి మొత్తానికి ఆడియన్స్ ఓట్లతోనే ఆయన అనుకున్నట్టుగా అడ్డదారిలో కాకుండా రహదారిలోనే దూసుకొచ్చాడు 10వ వారం వరకు ఓటింగ్ ప్రకారంగా చూస్తే. ఇంకేమున్నాయి, అవినాష్తో రోహిణి అంటది, వీడికి అన్నమాట వాళ్ళకి ఎలా తెలిసిందే, వాళ్ళ డిస్కషన్ పెట్టుకుంటున్నారు, మన వాళ్ళే గెలవాలి, మన వాళ్ళే ఉండాలి, స్టిల్ కంటిన్యూ అవుతుందంటే మొన్న విష్ణుప్రియ గురించి అన్నారు కదా, ఆ కీస్ టాస్క్లో, అమ్మ నీకు అన్యాయం జరిగిందమ్మా, అన్ఫైర్ అయిందమ్మా అంటే టేస్టీ తేజతో అనుకున్న మాటలవే. ఆ పిల్లకి అర్థం కావట్లేదు ఏంటి, అది అన్ఫైర్గా చేసి ఇవి ఓడించేసారో, కీ తీసుకెళ్ళి ఎవిక్షన్ రూమ్లోకి, యాక్షన్ రూమ్లోకి పోనీ, అది నేను చెబితే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా గెలిపింది అంటే ఎవరు చెప్పారు, విష్ణుప్రియ, గ్రేట్ విష్ణుప్రియ చెప్పింది. అరే నీకే అన్యాయం జరిగింది, అన్ఫైర్, నువ్వు గెలవాల్సింది ఓడిపోయావని చెప్పినా సరే ఆవిడ చెప్పేస్తే ఇంకేం చెబుతాం, ఆవిడకి చెప్పడం అవసరమా, మనకు మూసుకొని ఉండాలి కానీ, ఆవిడకి ఏమీ అర్థం కావట్లేదని మాట్లాడతారు. సో ఇవి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది, లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.